ప్రతి పంచాయతీలో సర్కార్ బడి మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్లు, మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్లు లేరని నెపంతో మూసేసిన స్కూలు తిరిగి ఓపెన్. ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇళ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్. ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్. ఇళ్లకిచ్చిన భూముల్లో వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైర్ అట. ఇది ఇచ్చింది ఎవరు? మీలాంటి ప్రభుత్వాలే. మొత్తానికి అయితే ఈ డిఎస్సి ప్రతి పంచాయతీలో సర్కార్ బడి ఉన్నది, కానీ సర్కార్ బడిలో సల్వతులు లేవు, వసతులు లేవు, సల్వతి ఏది లేదు. సర్కారు బడులు ప్రతి దాంట్లో ఉన్నాయి, కానీ పోరగాళ్ళు రారు. ఎంత పేదోడైనా ప్రైవేట్ బడికే పోతాడు. ఎందుకు పోతాను అనేది ఒక ఆపరేషన్ కావాలి. గవర్నమెంట్ బడులకు ఎందుకు వస్తలేరు అనేది ఒక ఆపరేషన్ చేయాలి. ఆ ఆపరేషన్ చేయి. ప్రతి పంచాయతీలో బడి ఉన్నాయనగానే రేవంత్ రెడ్డి బళ్ళు కట్టుకొస్తాను. బళ్ళు కట్టుకొచ్చుడు ఉన్నది, ఆల్రెడీ కట్టే ఉన్నాయి. బళ్ళు కట్టి ఉన్నాయి, బళ్ళు పాతబడ్డాయి, ఆ బళ్ళకు సున్నాలు వేయకుంటున్నాయి, వాటి కథ అంతా మాసిపోయి ఉన్నది. ఇప్పుడు దాన్ని నువ్వు కొత్తగా ఏం చేస్తావు? ముందు కొత్తగా ఏం చేస్తావంటే ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్ ఇవ్వకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇవ్వకు, చాలు. గవర్నమెంట్ బాళ్ళు బాగుపడతాయి. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ అట. ఏం స్కిల్ వేస్తారు చూద్దాం. అయ్యో, తొందరపడి ఈయనని విమర్శించాడు ఎందుకు? ముందైతే గవర్నమెంట్ బళ్ళు బాగుపడాలంటే గవర్నమెంట్ బడికి మామూలుగా గవర్నమెంట్ బడికి 5-6 కిలోమీటర్ల దూరంలో స్కూళ్ళు ఉండాలి. ఏది అది చట్టంలో ఉన్నది, కానీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ గవర్నమెంట్ బడి ఉండగా దాని చుట్టుపక్కలనే ప్రైవేట్ స్కూళ్ళు ఉంటాయి. ఇక ఇలా కచ్చే పిల్లగానేమో ముక్కు శివుడు గారుతుంది, ఈ కింద లాగుండదు, ఈ వెనక 2 తొర్రలు పడతాయి, పైన వేసుకున్న అంగికి పాపం అవయ్య ఉతుకుదామంటే రాత్రి వాళ్ళు ఏదో కాయ కష్టం చేసి వాళ్ళు పడుకుంటారు. పొద్దున వీని ఆలన పాలన చూసేది ఉండదు, వీని శుభ్రం చేసి స్కూల్కు పంపాలన్న ఆలోచన ఉండదు మన వాళ్ళకు. కాబట్టి మళ్ళీ వాడు రాత్రి ఎట్లా పండుకున్నాడు, గట్టనే ముఖం కట్టుకొని మళ్ళీ గట్టనే లేచేస్తాడు. ఇక వాళ్ళకి ఎంత ఫరాకు ఉంటుంది అంటే, ఎంత ఫరాకు ఉంటుంది అంటే అంత ఫరాకు ఉంటుంది. ఇక ఎందుకు తేడా కనబడేది ప్రైవేట్ స్కూల్ పిల్లాడికి, గవర్నమెంట్ స్కూల్ పిల్లాడికి? గవర్నమెంట్ స్కూల్ పిల్లాడిని మొత్తం చదవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఆ స్కిల్ డెవలప్మెంట్, వాడు నీట్గా ఉండాలి, వాడు నీట్గా బతకాలి అనేది కలిగించవలసింది ప్రభుత్వం. పక్కనే గవర్నమెంట్ స్కూల్ పెడితే, పక్కనే ప్రైవేట్ స్కూల్ పెడితే, ఇంకా ఫీజులు అందుకరాని ఫీజులు.